ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది తల్లి తన కన్నీరు విడుస్తుంది. ఎందుకో తెలుసా? తన కుమారుడు బాగుపడాలని, కుమార్తె బాగుపడాలని. ఈ రోజుల్లో చాలా మంది అండి యవ్వనస్తులు చెడిపోతున్నారు. కానీ తల్లుల్ని ఎంతో బాధ పెడుతున్నారండి. నిజంగా అది ఎంత బాధాకరమైన విషయం. ఓ నా తల్లి, నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరు కాడుస్తున్నావు, బాధపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కొడుకు వ్యసనం నుంచి బాగుపడాలని, నా కొడుకు ఈ బంధకాల నుంచి బయటికి రావాలని, ఈ కోర్టు కేసుల నుంచి బయటికి రావాలని ఎంతో మంది తల్లులు కన్నీరు మున్నీరే ఏడుస్తున్నారు. కానీ యేసుప్రభు ఒకటి నీతో చెప్తున్న మాట, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే అవునుగాక. నీవు కోరినట్టే నీ కుమారుని విడిపించి చెడిపోయిన నీ కుమారుడు, నీ కుమార్తెను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. చెడిపోయిన నీ పిల్లల్ని దేవుడు మంచిగా ఆశీర్వదించి ఎంత చెడిపోయారో అంత గొప్ప సాక్ష్యాన్ని నీ పిల్లలకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఓ నా తల్లి, తండ్రి, నువ్వు ఏడుస్తున్న కన్నీరికి దేవుడు నీ పిల్లల్ని ఏ రోజు కూడా విడిచిపెట్టాడు. వారిని ఆశీర్వదిస్తాడు. 10 మందికి ఇచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. తల్లిదండ్రులు కార్చిన ప్రతి కన్నీరికి దేవుడు జవాబునిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు కారుస్తున్న కన్నీరు పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు నమ్మండి. 2026లో దేవుడు బలమైన కార్యం మీ బిడ్డల జీవితంలో చేయునుగాక. ఆమేన్.